యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. మహోన్నతుడా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రం. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా కన్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఇంతకాలం కాచి కాపాడిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఇక ముందును కాచి కాపాడుతున్న తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. పరాక్రమం గల సూర్యుని వలె మాకు తోడై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్ ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్ ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో దెయ్యములు వేచియుందును. యేసు రాజా నీ భవనములో దెయ్యములు వేచియుందును. స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో దెయ్యములు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో దెయ్యములు వేచియుందును. యేసు రాజా నీ భవనములో దెయ్యములు వేచియుందును. స్తుతించి ఆనందించును. నా
చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను, రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను, రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకారెస్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను, రాజా నీ భవనములో వేయింపలు వేచియుందును.
పరిశుద్ధపరచు యెహోవా మెకాదెస్ ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవా మెకాదెస్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో రేయులు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేయులు వేచియుందును స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్ను 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 స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నీవే కదా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా కదల కశకరవ వదల కశకరవ కదల కశకరవ కశకరవ కదల కశకరవ వదల కశకరవ వదల కశకరవ ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్ను 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 స్తుతించి ఆనందించును నా చింతలు
ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందును. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మను సమర్పిస్తున్నాం ప్రభువా. నీ మహా ఉచిత కృపను బట్టి ఇలాగూ అయా ఆరాధన జరగటానికి మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య ఉండి ఈ దేవా ఈ ఆరాధన యావత్తు సమర్థవంతంగా నీవే నీ కృపచేత జరిగించినందుకు, అయా ఈ ఆరాధనలో నిన్ను అనుభవించడానికి కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ముందున్న సమయంలో అయా వాక్యోపదేశం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడమని, అడ్డగించ చూస్తున్న దుష్టుడు, దురాత్మ, అంధకార శక్తుల ప్రతి చర్య క్రియ యేసు నామములో బంధిస్తున్నాను. అన్ని విషయాల్లో మీరు కృప చూపించి నీ కార్యములు జరిగించి నీ చిత్తమే నెరవేర్చి నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతూ కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఈ ఆరాధన మీ పాద పద్మలు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. యేసు నామములోనే ఈ ఆరాధన మీ పాద పద్మలు సమర్పించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ క్షమించండి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని ప్రభువా విరవండి, లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న అయా ఇదిగో శ్రేష్టమైన ఉపదేశం ఏదైతే ఉందో, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందటానికి మాకు అవసరమైన హిత ఉపదేశం ఏదైతే ఉన్నదో దాన్ని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచలోంచి మీరు కనపడుతూ మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి నీ దాసునికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన
ఆ బలమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి జోతులు, చీకటంధకార శక్తులు ఇత్యాది మరి ఏమైనా అడ్డుపడుతున్నా వాటన్నిటిని యేసునామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. అదో పాతాళంలో యేసయ్య నీ పాదాల కింద తొక్కి పెట్టమని దేవా నీ కృపను బట్టి బతిమలాడుతున్నాం. నీ నోట నుంచి వస్తున్న అగ్నితో, నీ నోట నుంచి వస్తున్న రెండంచుల వాడి అయిన ఖడ్గముతో వాటి ప్రభావం ఇప్పుడు యేసునామములో లయమైపోవును గాక. ఆ పారిపోతున్న వాటిని కూడా యేసునామములో లయపరచండి ప్రభు. నీ ఆత్మకార్యములు జరిగించండి. నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న ఈ గృహము, ఈ ప్రాంతం, ఈ పట్టణం, రాష్ట్రం, దేశం చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై నిలిచి నీ చేతిలో మనం దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింప చేసి మా మధ్యలో స్తుతి సింహాసనాసుడు మీరున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ఉపదేశపు కాంచెలో నుంచి నాతో మాతో అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడు ప్రభు. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుట్టవేయి. శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. దేవా 81వ కీర్తన 81వ కీర్తన 10వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ దేవా నా నోటిని బాగుగా నింపండి. అయా అపోస్తలుల కార్యం 4:27-31, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం, 7:20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి చక్కగా మమ్మల్ని నిలబెట్టి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయం, వాక్యానుగుణం జీవించే కృప, హృదయ సున్నతిని దిద్దుబాటు మనసును నేర్చుకునే శుభగుణ లక్షణమును నిత్యత్వము చేరు పర్యంతం వరకు నీ పాసను శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి బోధిగంతుల వరకు కదిలి వెళ్ళి ఘనమైన సేవ చేసి నీ నామాన్ని మహింపరచుకోవటానికి కృపనివ్వండి. మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో ఉన్న సంపూర్ణులుగా చేసి ప్రతి ఒక్కరిని సత్యములో ప్రతిష్ఠిస్తూ సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ సర్వసంపూర్ణ సత్యం ప్రతి ఒక్కరికి అందిస్తూ నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా, నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి నెరవేర్చబడినట్లుగా నీ ఉన్నతమైన సంకల్పానికి అనుగుణమైన సేవ చేసి దావీదు గనుక తన తరం వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు అన్నట్లుగా నీ సేవ చేసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవటానికి ఆనాడు నీ చేత బహళా మంచిదాసుడు మంచిదాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించే రోజులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన అత్యున్నతమైన ఆ సింహాసనంపై ఆసనులపై నీతో కలిసి యుగ యుగాల నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచడానికి, ధన్యులు అవ్వటానికి కృపను దయచేయమని, అట్టి కృప పొందుకున్నట్లుగా మాకు ఉపదేశించమని, మమ్మల్ని బలపరచమని, నడిపించమని నీవే తోడు అయ్యా, నీవే తోడుండి నడిపించమని బతిమలాడుతూ యేసు నామములోనే, యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. అందరికీ సమకూడిన, అలాగనే నా ఈ మాటలు వింటున్నా లేదా ఈ వీడియో ద్వారా వింటున్నా, తర్వాత వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం, 13, 14 వచనాలు చూడండి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, అలాగనే పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఏం చేయాలి? చేసే ప్రతి కార్యమట ప్రేమతో చేయాలట. ప్రభు కృపను బట్టి ఇప్పుడు మనం చదువుకున్న విషయాలు కొన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి.
ఉన్నట్టుగా చదివినా, లేదు ఉపదేశపు కాంచులో దాన్ని ఉన్నట్టు అందించినా లెక్కలన్నీ తారుమారైపోతాయి. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మెలకుగా ఉండండి అంటున్నాడు, విశ్వాసమును నిలకడగా ఉండమంటున్నాడు, పౌరుషం గలవారై ఉండండి అంటున్నాడు, బలవంతులై ఉండండి అంటున్నాడు, చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయండి అంటున్నాడు. చదువుకున్న లేఖన భాగం మనకి పూర్తిగా అర్థవంతంగా మారాలంటే, మనకు పూర్తిగా అంతుబట్టాలన్నా, అర్థమై దేవుని కృప పొందుకొని చదవబడిన లేఖనకు అనుగుణంగా మనము దేవుని కృపచేత సిద్ధపరచబడాలన్నా వరుసగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇవి మొట్టమొదటిగా రాసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. చాలామంది నిలకడగా ఉండటానికి చాలా అంటే చాలా కష్టతరమైపోతుంది. నిలకడగా ఉన్న వ్యక్తే ఏదైనా సాధించగలడు. నిలకడ అంటే స్థిర బుద్ధి లేదా స్థిరంగా ఉండటం. ఈ స్థిరత్వం అనేది చాలా విలువైంది. ఎక్కడ స్థిరంగా ఉండాలి, ఎక్కడ నిలకడగా ఉండాలి? ఈరోజు యవనస్తులను చూసినా, లేదా భార్యాభర్తలు గమనించినా, కొన్ని కుటుంబాలను చూసినా, కొన్ని సంఘాలను చూసినా, లేదు సేవ చేయాలని పరిగెడుతున్నటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలు, ఇప్పుడు అంతా అప్డేట్ అయిన కాలంలో ఏదైనా ఒక వారం, నెల లేదంటే ఒక 6 నెలల్లోనే తేలిపోవాలా సక్సెసా ఫెయిల్ అన్నది. నిలకడగా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. నీ మనస్సు నిలకడగా ఉండాలి. మొట్టమొదటిగా బాగా గమనించండి, నీ మనస్సు నిలకడగా ఉండాలి, నీ బుద్ధి నిలకడగా ఉండాలి, నీ తలంపులు, ఊహల, ఆలోచనలు నిలకడగా ఉండాలి, నీ నోటి మాట నిలకడగా ఉండాలి. నిలకడ అంటే స్థిరత్వం, స్థిరంగా ఉండాలి, కదిలిపోకూడదు. నీ హృదయం కదిలిపోయిందంటే, నీవు నీ మాటల్లో కదిలిపోతున్నావంటే, నువ్వు చేసే ప్రతి పనిలో కదిలిపోతున్నావంటే నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు నిలకడగా ఉండాలి. దేంట్లో నిలకడగా ఉండాలి? మొట్టమొదటిగా నీ హృదయం నిలకడగా ఉండాలి. నీ తలంపులు, ఊహల, ఆలోచనలు, మనస్సు, హృదయం నిలకడగా ఉండాలి. నీ నోటి మాట నిలకడగా ఉండాలి. నీ ప్రవర్తన నిలకడగా ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు స్థిరంగా, ప్రతి అడుగు కూడా, ప్రతి ప్రయత్నం కూడా నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండకపోతే నీ జీవితంలో నువ్వు సక్సెస్ అనేది చూడలేవు. నిలకడగా ఉండకపోతే వ్యాపారంలో అయినా అభివృద్ధిని నువ్వు చూడలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు. నిలకడగా నువ్వు లేకపోతే భక్తిలో అయినా సరే నా ప్రభు కృప ద్వారా నువ్వు ఏ ఆశీర్వాదాన్ని కూడా పొందలేవు. నిలకడగా ఉంటేనే ప్రభు బాగా గమనించే విషయాలు ఏంటంటే, ఈ వ్యక్తి నేను చెప్పిన మాటను బట్టి నిలకడగా ఉన్నాడా, ఈమె నేను చెప్పిన మాటను బట్టి నిలకడగా ఉందా లేదా అని చెప్పని గమనిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారికి అవసరమైంది ఏంటంటే నిలకడగలిగిన వ్యక్తులు కావాలా, కదిలిపోయే వ్యక్తులు కాదు. మాటికి ఆయన్ని కదిలించి విసిగించి చీదరబుట్టించే వ్యక్తులు కాదు కావాల్సింది యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారికి కావలసినటువంటి వ్యక్తులు ఎవరంటే నిలకడగా ఉండేవాళ్ళు, ఆయన మాట మీద నిలకడగా నిలబడేవాళ్ళు. నా ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆయన నిర్ణయ కాలంలో ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అటువంటి స్థిరబుద్ధి కలిగి, స్థిరత్వం కలిగి నువ్వు నిలకడగా ఉంటే నా ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు. అయితే నువ్వు క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. నువ్వు మొదటిగా నిలకడగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ తలంపులు, ఊహల, ఆలోచనలు, మనసును కాపాడుకోవాలి. నీ నోటి మాట, నువ్వు వేసే అడుగులు, ప్రవర్తన, నిర్ణయాలు, ప్రతి విషయంలో నిలకడ అనేది ఉండాలి. అయితే ఈ నిలకడ ఉండాలంటే
నిలకడగా నువ్వు నిలబడాలంటే, కదిలాడకుండా స్థిరంగా ఉండాలంటే, యేసయ్య మాటల చొప్పున నీ బ్రతుకును, మొట్టమొదటిగా నీ అంతరంగాన్ని, నీ తర్వాత నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, అలాగే నీ దాంపత్య జీవితాన్ని అయినా, మీ దాంపత్య జీవితాన్ని అయినా సరే, కుటుంబాన్ని అయినా సరే, అలాగనే సేవా పరిచర్య అయినా సరే, యేసయ్య మాటను బట్టి నువ్వు కట్టబడాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి. దాంపత్య జీవితంలో కూడా యేసయ్య మాట మధ్యలో పెట్టుకున్నావా, ఇక తగాదులు ఉండవు, ఏముండవు. యేసయ్యను పక్కన పెట్టావా, సైతాను గాడు వచ్చి చిందులేస్తూ ఉంటాడు. వాడు వేసే చిందులన్నిటికీ నువ్వు మాత్రం భరతనాట్యం, కూచిపూడి, డిస్కోటెక్కు అన్నీ మిక్స్ చేసి వేపిస్తూ ఉంటాడు. వాడు అన్ని రకాల గొడవలు పెడతాడు. వాడు అన్ని రకాల తెగుళ్ళని తీసుకొస్తాడు. వాడు యేసు ప్రభువుని పక్కన పెట్టావంటే, అయితే నీ బ్రతుకు సార్థకత కావాలంటే, నీ బ్రతుకు సార్థకం అవ్వాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట మీద నువ్వు నిలబడాల. ప్రభు అన్నాడు కదా సువార్త పుస్తకాల్లో, ఏం చెప్పాడు ఆయన? బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధిమంతులు కూడా ఉన్నారు. బుద్ధిమంతుడు నా ఈ మాట చొప్పున తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నేను వెంబడిస్తుంది క్రీస్తు అను బండ. ఆ బండ మీద నువ్వు కట్టబడాలి. ఆ బండ అంటే ఏంది? బోధ. ఏం బోధ? క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాదిలో ఆరోగ్యకరమైన ఉపదేశం ఉంది. ఆ ఉపదేశం మీద నువ్వు నిలకడగా ఉండాలి, నిలబడాలి. అప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా అడుగులు వేస్తావు. అప్పుడు నీ బ్రతుకు అన్ని విషయాల్లో నువ్వు చేసే ప్రతి దాంట్లో సక్సెస్ చూస్తావు, ప్రతి దాంట్లో నిలకడను చూస్తావు. మన పితరుడైన అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాట మీద, వాగ్దానం మీద నిలకడగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు నిలకడగా ఉంటే 24వ సంవత్సరాన వచ్చి ప్రభు అన్నాడు, వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీ కౌగిట్లో 12 మగబిడ్డ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. స్వతంత్రించుకో, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వచ్చే సంవత్సరం కల్లా ఇదిగో నీ కౌగిట్లో 12 మగబిడ్డ ఉంటాడు. వచ్చే సంవత్సరం కల్లా ఇదిగో నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. వచ్చే సంవత్సరం కల్లా నీ దాంపత్య జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీ వ్యాపారం అభివృద్ధి చెందుద్ది. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నువ్వు మంచి జాబ్ సంపాదిస్తావు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అభివృద్ధిని చూస్తావు. కావలసిన ధన సంపదలు కూడా నీవు ఆర్జిస్తావు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా ఇదిగో నువ్వు ఇల్లు కట్టుకుంటావు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా కొంత స్థలాన్ని సంపాదించుకుంటావు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా మందిరం కడతావు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా ఇదిగో దేవుని పక్షంగా ప్రయోజకరమైన సేవక గణాన్ని నువ్వు సిద్ధపరుస్తావు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా ఎన్నో సంవత్సరాల నుంచి వేదనతో, అయ్యా నేను ఉద్యోగం ఉన్నాడు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇదిగో వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీవు జాబ్ సంపాదిస్తావు. నమ్ము, విశ్వసించు. ఆమెనను, ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? యేసయ్య అనే వాక్యం మీద, ఆ బండ మీద నువ్వు నిలబడ్డప్పుడు, ఆయన మాట చొప్పున నువ్వు కట్టబడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో నువ్వు సక్సెస్ చూస్తావు. ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఆయన కాదని పక్కన పెట్టి నీ ప్రయత్నం చేసావా? అన్నీ చెప్పలే. ఒకవేళ అప్పులతో బాధపడుతున్నావా? ఆయన మాట చొప్పు నిలబడు. వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీకున్న అప్పులన్నీ క్లియర్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. క్లియర్ అయితే యేసు నామములో ఖచ్చితంగా నువ్వు విశ్వసించి దేవుని పాదాలు పట్టుకో. అయ్యో నాకు ఈ కోర్టు సమస్యలు ఉన్నాయి, అయ్యో నాకు ఈ పోలీస్ స్టేషన్ ఆస్తులు వివాదాలండి, నా ప్రభు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు. ఆయన పరిష్కరించటం చేతగా కాదు, నువ్వు ఎంతవాటికి నమ్ముతున్నావు ఆయన్ని, ఎంత విశ్వాసం కలిగి ఆయన ఎదుట నిలబడుతున్నావు. అసలు నేను చేస్తానని నమ్మకం ఉందా లేదా నీకు? అయ్యా నాకు ఈ రోగం,
ఒక్కొక్కళ్ళకైతే రోగం ఉండటం మేలే, నేను చెబుతున్నాగా. ఒక్కొక్కళ్ళకి ఏం చేస్తాడో తెలుసా, రోగాన్ని నయం చేసి మళ్ళీ అనుమతిస్తాడు దేవుడు. ఎందుకంటే ఈ రోగాన్ని నుంచి బయటపడ్డ తర్వాత మన హృదయ స్థితి, మన మనస్సు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, మన ప్రవర్తన, మన బ్రతుకు తీరంతా గమనిస్తాడు. అతిశయిస్తున్నారు అనుకుంటే మళ్ళీ చిన్నగా అట్ట గిల్లుతాడు. ఒకళ్ళకి ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తాడు, సంపదిస్తాడు, ఐశ్వర్యం కలుగు చేస్తాడు, అసలు మితిమించిన ఆశీర్వాదం చూపిస్తాడు. అక్కడ నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా లేదని గమనిస్తాడు. అలాగ లేవనుకో, మొత్తం మీకు పక్కన పెట్టి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7, 8, 9 వచనాల ప్రకారం, దేవా ఏ నాటికి ఆ నాటికి అంత ఇయ్యి అని ఆయన ప్రార్థన చేశాడు. నేను కూడా రోజు అదే ప్రార్థన చేస్తా. తక్కువైందని దొంగనవుతానేమో, అసలేమి లేకపోతే ఏం దేవుడు అంటానేమో, ఉన్నదాన్ని బట్టి మదించి దేవుడు లేడు ఏం లేడు అంటానేమో. ఆ మాటలే ఉంటాయి అక్కడ. కాబట్టి ఏ నాటికి ఆ నాటికి సరిపడంత ఇవ్వు ప్రభువా, తినడానికి కానీ ఏదన్నా అవసరానికి ఎంత కావాలో అంతే. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలు అయ్యే ఉంటాయి ఆ మాటలే. భక్తుడైన ప్రార్థన చేస్తాడు. ఒక్కొక్కళ్ళకి ఇలా ఇచ్చి చిన్నగా వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. నడిపించి ఒకానొక సమయం రాగానే సర్వ సమృద్ధి చేత తులతూగేలాగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎమ్మన్నే నోట్లు కట్లొచ్చి పడాలంటే పడవు. నా ప్రభు పరీక్షిస్తాడు. యేసయ్యలో ఆశీర్వాదం క్రమంగానే ఉంటుంది. ఒక్కసారి ఇస్తే నువ్వు మిడియాలంగా వెళ్ళిపోతావు. అంతే, లోకాశల్లో కొట్టుకుపోయి ఆ డబ్బు మీద వ్యామోహంతో, ఆ డబ్బు మైండ్తో నీకు అట్నే వెళ్ళిపోతావు. కాబట్టి నా ప్రభు ఏం చేస్తాడు తెలుసా, ఒక 1000 రూపాయలు నీకు ఇచ్చాడు అనుకో, దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావని చూస్తాడు. ఆ 1000 రూపాయల్లో దశంభాగం తీర్చనవా లేదని చూస్తాడు. ఖచ్చితంగా చూస్తాడండి, బాగా గమనించండి. నీకు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు దశంభాగం తీసి పక్కన పెడుతున్నావా లేదో చూస్తాడు ఆయన. ఆ 900లో వ్యర్థమైన ఖర్చులు ఎన్ని చేస్తున్నావు, అవసరమైన ఖర్చులు ఎన్ని చేస్తున్నావు, దేవుని పనికి ఎంత తోడ్పడుతున్నావు, దాంట్లో మళ్ళీ ఒకళ్ళు తెలియగల మేధావులు తయారయ్యారు, నాకు తగిలారు కూడా. దేవుడికి ఇచ్చే దశంభాగం ఎవరన్నా ఆపదలు ఉంటే వాళ్ళకు వాడి దేవుడికే ఇచ్చాక, దేవుని పిల్లలకే ఖర్చు పెట్టా కానీ తెలివితేటలు ప్రదర్శిస్తారు. దేవుని మందిరానికి ఇచ్చా కానీ, అయ్యా అమ్మా దశంభాగమే. నువ్వేదన్నా ఇవ్వాలనుకుంటే కృతజ్ఞత అర్పణ, స్వేచ్ఛార్పణ, ప్రత్యేకంగా మందిరానికి, ఇవన్నీ ఆ సెక్షన్ వేరు. నీకు ఇచ్చిన ఆ 1000 రూపాయల్లో దుబారా ఖర్చు ఎంత చేస్తున్నావు, వాస్తవానికి అవసరమైన ఖర్చు ఎంత చేస్తున్నావు, ఇది గమనిస్తాడు ప్రభు. ఆ ఖర్చు డబ్బును ఎంతో విలువగా, డబ్బుని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది నా ప్రభు నేర్పుతాడు నీకు. వాస్తవం ఇది, నేను నేర్చుకున్నాను కాబట్టి చెబుతున్నా ఈ మాట. నీ చేతికొచ్చిన రూపాయిని నువ్వు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నావో నా ప్రభు గమనిస్తాడు. అలాగనే నీ చేతికొచ్చిన రూపాయిని దుబారాగా సైతానుగాడు కూడా ఖర్చు పెట్టేలాగా నిన్ను ప్రేరేపిస్తాడు. వ్యర్థమైన అన్నీ కొనిపిస్తాడు సైతానుగాడు. వాస్తవానికి నువ్వు మోసం తినాల్సిన అవసరం లేదు, కానీ నీ చేత పో, ఏంది ఆదివారం వచ్చే పోయి మోసం కొనుక్కొచ్చుకోపో చిను అంటాడు. డబ్బులు మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత అప్పులోడు వచ్చే వ్యవహారం ఆ తర్వాత గుర్తొచ్చుద్ది. గుర్తు రాగానే మోసం లేకపోతే బాగుండు, తిని అంతా అయిపోద్ది, వండారు కూర అయిపోద్ది. లేదంటే ఆ మోసం కొట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది, చల్లారితే వారాలోడికి డబ్బులు కట్టాలా, చల్లారితే ఫలానా LICకి ఇంత కట్టాలా, చల్లారితే ఫలానా EMIకి ఇంత డబ్బులు కట్టాలా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ ఫోన్పేలో ఉంచినట్టు ఆన్లైన్లో కట్ చేసుకునేవాడు. అరే ఎంత తలదిక్క పని చేశానని తల బాదుకొని ఇంకెవరు నన్ను అడుగుతా అయ్యా అని ఎక్కడ దొరకవు. అది చెక్ బౌన్స్ అయితే, కట్టాల్సింది 100 అయితే చెక్ బౌన్స్ అయితే 500 పెనాల్టీ.
విచిత్రం అయితే కరెంటు బిల్లు వచ్చేది 100 రూపాయలు అయితే పెనాల్టీ 100 రూపాయలు. ఇంతకుముందు 25 రూపాయలే పెనాల్టీ. ప్రభుత్వాల పుణ్యం అంట టయానికి గడచలేదని చెప్పని 100 రూపాయలకు మినిమం వచ్చేది 100 రూపాయలు. ఆ 100 రూపాయలు సరైన సమయాన్ని కట్టకపోతే 100 రూపాయలు పెనాల్టీ. ఆ టైపులోని వీళ్ళు కూడా చెక్ బౌన్స్ అయిందంటే కట్టేది 250 అయితే 500 వసూలు చేస్తారు చెక్ బౌన్స్ కింద. మళ్ళీ దానికి చక్ర వడ్డీ, మళ్ళీ ఊపిరి ఆడదు కానీ మాంసం తినని కోరిక పుట్టించుడు. లేదంటే పిల్లలకి ఏదన్నా అమ్మ చెప్పిన మాట వినవే, నా మాట వినవే, డబ్బులే కాదు, ఆహా కుదరదు, నాకు గుడ్డలు కొంటవా లేదా అని చెప్పి, నా పుట్టినరోజు గుడ్డలు కొంటవా లేదని తల్లిదండ్రులు ప్రాణం తీసి మరి బట్టలు కొనిపించుకుంటారు. ఉపయోగం ఏమైనా వేసుకుంటావా? ఆ పుట్టినరోజే గొడవ ఇచ్చి అవి మొత్తం పక్కనేచ్చు, ఇక ఏడుపు మొఖం పెట్టుకో మూల కూర్చుంటావు. అవునా కాదా? ఇలాంటి సందర్భాల్లోనే వచ్చాయి అన్ని తగాదలన్నీ. ఏందే ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఏందమ్మా బట్టలు తెచ్చావుగా, ఏం వేసుకునేది, మా బతుకులు ఎక్కించాలి చల్లారుతాయి. ఇక ఎప్పుడు చూసిన ఏదో కొంక, నా విషయంలోనే ఏదో కొంక, ఏదో గొడవ నా విషయంలో. ఆడపిల్లలు వాళ్ళు గొడవ ఆడుకుంటుంటే బలి విచిత్రంగా కనపడుతుంది. నేను చూస్తూ ఉంటాను విశ్వాసుల దగ్గర. నాకు ఒక కుటుంబం ఉంది, వాళ్ళు వాదన పెట్టుకుంటారు, మామూలుగా ఉండదు. అంతేలే, చిన్న కూతురే నీకు బాగా ఇష్టం కాబట్టే దానికే అన్ని దానికే దరిద్రం బాగుందని, నాకు మాత్రం ఏముంది నా బతుకంచి గించాలని చెప్పని పెద్ద అమ్మాయి మాట్లాడుతుంది. చిన్న అమ్మాయి అవునులే అక్కకే అని చెప్పని ఆ పిల్ల పొడుచుంటుంది. ఒక పక్క లాగుతానే ఉంటుంది, మరి ఒక పక్క పొడుస్తూ ఉంటుంది. ఎందుకు నేరం నా మీద పడకూడదు. భలే విచిత్రంగా ఉంటాయి ఆ గొడవలు. సైతాన్ని గడి పెట్టి ఖర్చు చేపిస్తూ ఉంటాడు వాడే వచ్చి. దేవుడేమో ఆ రూపాయిని ఎంత విలువగా వాడుతున్నావు అనేది గమనిస్తాడు. నువ్వు విలువగా వాడుతున్న దాన్ని బట్టే నా ప్రభు నీకు ఇంకొక రూపాయి ఇస్తాడు. ఆ ఇచ్చిన 1000 రూపాయల్లోనే నువ్వు జమీందారు కళ్ళబడ్డావు అనుకో, ఆ ఈమెకి కానీ ఇతనికి కానీ డబ్బులు ఇచ్చినా జమీందారు హోదాకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మళ్ళీ ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటారా లేదని చూస్తాడు ఆయన. ఇక డబ్బులు ఇడు, నువ్వు మళ్ళీ నీ జమీందారి తత్వం ఏది, డబ్బు రూపాయికి చేతికి రాగానే ఆ జమీందారి వ్యవహారాలన్నీ పక్కకు పోతే అప్పుడు నీకు మళ్ళీ డబ్బులు చేతికెత్తరు. వాస్తవం ఇది. నీకు ఒక్కసారికి ఈడు దేవుడు డబ్బులు ఇచ్చిన 1000 రూపాయలు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టావు అది చూస్తాడు. జాగ్రత్త ఖర్చు పెట్టావా మళ్ళీ డబ్బులు ఇస్తాడు. మళ్ళీ జాగ్రత్త ఖర్చు పెట్టావా మళ్ళీ ఇస్తాడు, ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడు, తక్కువేమి ఇడు. కాబట్టి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయటం అనేది నా ప్రభు నేర్పుతాడు. ఆ రూపాయి ఖర్చు జాగ్రత్తగా చేయలేదనుకో నువ్వు ఆడే కూర్చుంటావు. నువ్వు చేసేది ఏముండదు, ఆయనకి వెళ్ళి చూస్తాయి ఆడటం తప్ప. ఆ రూపాయిని జాగ్రత్తగా విలువైన వాటి విషయంలో, అవసరమైన వాటి విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెడతా లేదని చూస్తాడు. ఇచ్చిన రూపాయలో 10వ భాగం క్రమంగా తీస్తున్నావా లేదు కూడా చూస్తాడు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. నిలకడగా ఉండే విషయాలకి నా ప్రభు చెప్పిన ప్రకారం నువ్వు గనక మొదటిగా నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్యలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉన్న వ్యక్తిలో దేవుని ప్రేమ కనపడుతుంది. అర్థమైందా? దేవుని ప్రేమ కలిగి ఉండాలి. నేను తరచూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఒక ప్రార్థన, ప్రభువా నేను విశ్వాసిగా, అంటే నాకు విశ్వాస జీవితమే ఒక విశ్వాసిగా ప్రారంభం కాలేదు, ఒక పరిచారకుడిగా నేను పరిచర్లో ఇన్వాల్వ్ అయ్యాను. అయితే నేను పరిచారకుడిగా ప్రారంభమైన ఆ దినాల్లోనే నేను ఒక వింతైన ప్రార్థన చేసుకున్నా. ఏంటయ్యా ప్రార్థన అంటే, ఒక తండ్రికి ఉండేంత ప్రేమ, ఒక తల్లికి ఉండేంత ప్రేమ నా హృదయంలో నాలో నింపు ప్రభు. ఆ ప్రేమతో నన్ను నింపు. ఎందుకంటే తల్లిగా, ఒక తండ్రిగా ఒక వ్యక్తిని ఆదరించాలి, నేను బలపరచాలి, ప్రోత్సహించాలి. కాబట్టి ఆ తల్లికి ఉండే ప్రేమ, ఆ తండ్రికి ఉండే ప్రేమ నీలో సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ లోకాన్ని నువ్వు ఎంతగా ప్రేమించావో ఆ ప్రేమతో నన్ను నింపు. ఆమేన్, హల్లెలూయా.
ఎవరితో నింపాలి? ఈ లోకాన్ని ఎంతగా నువ్వు ప్రేమించావో, కాగా తన అద్వితీయ కుమారుడైన ఒక్కడైనటువంటి ఆ ఒక్క ఆయన్ని మన కొరకు బలిగా అర్పించటం కోసం ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట దేవుడు. ఆమెన్, హల్లెలూయా. దేవా, తల్లిలోనూ తండ్రిలో ఉండే ఆ ప్రేమ నీలో ఉంది యేసయ్యా, నీలో ఉంది కాబట్టి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించావు కదా, ఆ ప్రేమ చేత నన్ను నింపు, ఆ ప్రేమ చేత నన్ను నింపు, ఆ కనికరము చేత నన్ను నింపు, కారుణ్యము చేత నన్ను నింపు. సిలువలో వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నావు. అటువంటి జాలి, దయ, కరుణ, వాత్సల్యత, కృప, గుణగణాలు సమస్త కొలతలు నీ కృప ద్వారా నాకు దయచేయి. నాకు ఇవ్వు ప్రభువా. కారుణ్యం, ఎలాగైనా ఎంత చెడిపోయాడు, చెడిపోయింది ఇది, అట్లా ఇట్లని నీచంగా ఎంచి లోకమంతా నెట్టేస్తుంది. ఏం చేస్తుంది? లోకమంతా నెట్టేస్తుంది. ఇది తిరుగుబోతుంది, వీడు తిరుగుబోతాడు, వీడి బ్రతుకు నాశనం అయిపోయింది, దీని బ్రతుకు నాశనం అయిపోయింది, వీళ్ళు అసలు పనికిరారు, మనకు అవసరం లేదని నెట్టేస్తారు. నెట్టేసిన కారుణ్యం చేత నింపబడ్డ వాని యొక్క లక్షణం ఎలా ఉంటుందో తెలుసా? ఏ చిన్న కారణాన్ని అయినా ఉపయోగపెట్టుకొని, ఏంటది? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏ చిన్న కారణాన్ని అయినా ఉపయోగపెట్టుకొని, ఏ చిన్న అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకొని ఎలాగైనా ఆ వ్యక్తి బ్రతుకును ఉజ్వల భవిష్యత్తుగా మార్చాలి. ఆమె బ్రతుకును ఉజ్వల భవిష్యత్తుగా మార్చాలి. ఉజ్వలం అంటే వెలుగుమయంగా మండే వ్యక్తిగా, ప్రయోజకరమైన పాత్రగా చేయాలి. లోకానికి నచ్చవు నువ్వు, నీ అనేవారికి నచ్చవు, నీ బిడ్డలకు నచ్చవు, నీ భర్తకు అవసరం లేదంటాడు, నీ భార్యకు అవసరం లేదంటుంది. అయినా సరే నా ప్రభు అంటాడు, నీవు నాకు కావాలంటాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నాకు కావాలి. కుష్టు వ్యాధుడు సమాజంలోకి వస్తే రాళ్ళు తీసుకొని కొడతారండి. ఆ కొండ మీద కూర్చొని యేసుప్రభు ప్రసంగిస్తున్నాడంటే ఆ కొండ చాటును దాక్కొని దేవుని మాటలు విన్నాడు. దేవుని మాటలు విని యేసుప్రభు ఆ దిశగా వెళ్ళిపోతుంటే జనాలు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు ఏ దిశగా అడుగులు వేస్తున్నాడో ఆ వైపున ఒక రాయి చాటును దాక్కొని, దావీదు కుమారుడా, నజరేతువాడా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టవయ్యా, ఈ కుష్టు వ్యాధి నుంచి నేను బయటపడాలనుకుంటున్నానయ్యా, నన్ను ముట్టయ్యా అంటే, వాస్తవానికి కుష్టు వ్యాధి అంటువ్యాధి. కుష్టున్న వాళ్ళని జనంలో కలిసి బ్రతకనీరు, కుష్టున్న వాళ్ళని ఇళ్లలో ఉండనీరు. కుష్టున్న వాళ్ళని ధర్మశాస్త్రం చెబుతున్న మాట ఏంటంటే ఊరు బయట ఒక గుడిసేసుకొని బ్రతకాల, లేదు కాదుకూడదని ఊళ్ళోకి వచ్చాడ రాళ్లతో కొట్టి చంపాల. ఇది వాస్తవానికి కుష్టు వ్యాధుడికి ఉన్నటువంటి పరిస్థితి. నా ప్రభు ఏం చేశాడో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను ముట్టంటే, నాకు ఇష్టమే. ఏమన్నాడు? నాకు ఇష్టమేనయ్యా, నిన్ను ముట్టుతున్నా, నాకు ఇష్టమే, నేను బాగు చేస్తున్నా, శుద్ధుడుగా అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. కారుణ్యం చేత నింపబడితే ఇలాంటి మనసే కదులుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నీచమైన పరిస్థితుల్లో ఈ బ్రతుకుతున్నాడు, దేవుని నామానికి అవమానం చేస్తున్నాడు, రక్షణ పొంది కూడా ఈ చిన్న అవకాశం దొరికిన 4 మాటలు అందించి సరైన మార్గంలో నడిపిద్దామని తహతహతలాడుతుంటుంది ఆ మనస్సు, హృదయం. ఆ వ్యక్తి కారుణ్యం చేత నింపబడ్డాడు, దేవుని ప్రేమ చేత నింపబడ్డాడు. అయ్యో ఈ సమాజం నశించిపోతుంది, అయ్యో ఈ ప్రజలు తప్పుదారిలో నడుస్తున్నారు, అయ్యో 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 అని చెప్పని బోరున గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇర్మియా ప్రవక్తకున్న పేరేందో తెలుసా? రోదన విద్య, కన్నీటి ప్రవక్త అని పేరు ఆయనకి. కన్నీటి ప్రవక్త అని ఆయనకి పేరు. ఏం చదువుతున్నాడు? ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ, అయ్యో నా స్వజనులు, నా సొంత ఈ ప్రజలు నశించిపోతా ఉంటే నేను ఎలా మౌనంగా ఉండగలను? కాబట్టి నా కనులెమ్మటి కన్నీరు ఓటగా పారునుగాక. ఓట అంటే జలమయమవునుగాక, ఇక కళ్ళెమ్మటి కన్నీళ్ళు ఆగకుండా కారునుగాక అన్నాడు.
అంతగా గుండెలు బాదుకున్నాడు. ఆ జనులు ఎలా పడితే అలా బ్రతుకుతుంటే, కొంత విగ్రహారాధన, కొంత దేవుడు అంటున్నారు, కొంత నచ్చినట్టు బ్రతుకుతున్నారు. సున్నతి లేని ప్రజలు ఉన్నది, వాళ్ళకు దగ్గరకు వెళ్ళి బియ్యం ఉంది, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకుంటున్నారు, అగ్నిగుండాలు దాటిస్తున్నారు, వారి కుటుంబాల క్షేమం కోసం కడుపున పుట్టిన బిడ్డలను బలిస్తున్నారు. ఈ సంగతులంతా ఇర్మియా చూస్తూ చూస్తూ ఓరవలేక అయ్యో 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 అని గుండెలు బాదుకొని ఏడ్చాడు. నువ్వు మొదటిగా నిలకడగా ఉంటే ఆ తర్వాత నీలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే మెలకుగా ఉంటావు. నువ్వు అడగాల, దేవుని ప్రేమ చేత నన్ను నింపు ప్రభువా, నీ ప్రేమ చేత నన్ను నింపు ప్రభు. నేను అడిగాను, నేను పొందుకున్నాను, నా ప్రభు కృపను బట్టి నేను పొందుకున్నాను. దేవుని ప్రేమలో కోపం ఉంటుంది, తప్పు చేస్తే దండించే వ్యవహారం ఉంటుంది. ఏంది, దేవుడు ఎలా అయితే కోప్పడితే అలా కోప్పడే విషయాలు ఉంటాయి. అపవిత్రతను సహించడు ఆయన, ఆ ప్రేమలో ఉన్న లక్షణాలు. కానీ దోషాన్ని కప్పిపెడుతూ దేవుని ఎదుటికి వెళ్ళాయా తెలియక చేస్తున్నారు, క్షమించు క్షమించని బచలాడటం కూడా ఉంటుంది. ప్రేమ దోషాన్ని కప్పిపెడుతుంది. నువ్వు మొదటిగా నిలకడగా ఉండాలా, రెండవది దేవుని ప్రేమ చేత నింపబడి ఉండాలి, మూడవదిగా మెలకువ కలిగి ఉండాలి. మెలకువ దేనికి? ఇప్పుడు చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ని పెడతారు, వాడు మెలకువగా ఉండి అంత కాపుదల కాయాల. కారణం దొంగ వచ్చేదను దోచుకొని పోతాడని చెప్పని. అయితే మనము చురుకుగా ఉండుట ఎంతో మేలని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. చురుకు కలిగి ఉండటం ఎంతో మేలని కూడా దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మెలకు అనే దానికి చురుకు కూడా జతపక్షిగా ఉంటుంది. నువ్వు చురుకు కలిగి ఉన్నావంటే మెలకు కలిగి ఉంటావు. ఈ మెలకు దేంట్లో ఉండాలి? నువ్వు చేసే స్నేహాల విషయంలో మెలకు కలిగి ఉండాల. ఆడపిల్లైనా మగవాడైనా సరే, అర్థమవుతుందా? ఆడపిల్లలైనా మగపిల్లైనా సరే నువ్వు చేసే స్నేహాల విషయంలో మెలకు కలిగి ఉండాల. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు అని చెబుతుంది లేఖనం. దైవ చిత్తంలో ప్రభు కృపను బట్టి ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, మగవాళ్ళకు మగవాళ్ళు, ఆడపిల్లలకు ఆడపిల్లలు, మగపిల్లలే స్నేహితులు ఉండాలి. మితిమించిన ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను చిన్నప్పటి నుంచి అదండి ఇదండి అని చెప్పని పలానా మగపిల్లగాడు నా ఫ్రెండ్ అది ఇదని నువ్వు బెండ్ అయ్యావు అనుకో, వాడు ఎక్కడో ప్లాన్ గీసి నీకు అన్ని బెండ్లు తెస్తాడు. కాబట్టి మర్యాదగా స్నేహాల విషయంలో మెలకు కలిగి ఉండాలి. వారి స్వార్థ చింతన కోసం, వారి అవసరాల కోసం నిన్ను ఎంత నీచానికైనా దిగజార్చడానికి వెనుదగ్గరు స్నేహితులు. ఎంత నీచానికైనా వెనకడుగేయరు. నేను బాగుండాలి, నేను బ్రతకాలనుకుంటే నిన్ను దొక్కి పెడతారాడ. నిన్ను ఒక వ్యభిచారిగా మార్చేస్తారు, నువ్వు ఒక తిరుగుబోతు వాడిగా మార్చేస్తారు, నువ్వు ఒక తిరుగుబోతు దానిగా మార్చేస్తారు, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవటానికి. నన్ను అభిషేకించిన దైవజనుడి సంఘంలో ఒక యవనస్తురాలు ఉంది, గతంలో కూడా చెప్పా. ఫేర్వెల్ పార్టీ అని చెప్పని కాలేజీలో పార్టీ జరిగితే మత్తు బిళ్ళలు, థమ్సప్లే, డ్రింకులు వేసి ఇచ్చారు. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, స్నేహితులే వాళ్ళు, క్లాస్మేట్స్. నమ్మకమే కదా అని చెప్పని తాగింది, సోయలేదు. మెలుకొచ్చి చూసుకునేసరికి ఆ మర్మాంగం ప్రాంతం అంతా రక్తపు మడుగైంది. విచిత్రం ఏందో తెలుసా? ఆ పని చేసింది పక్కనున్న ఆడపిల్లలే, ఈ పక్కనున్న మగపిల్లల చేత చేపించి వీడియో తీశారు. పైశాచికపు చేష్టలు అన్నమాట. కాబట్టి ఆ అమ్మాయి దైవజనుడి దగ్గరకు వచ్చి ఇలా జరిగిందయ్యా, నేను ఈ ఊళ్ళో ఈ ప్రాంతంలో ఉండలేనని అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రతకట్లా ఆ అమ్మాయి. స్నేహితులే, క్లాస్మేట్సే, ఈ పక్కనున్నవాడు కూడా ఫ్రెండే, మగపిల్లగాడే. ఈ ఆడపిల్లలు పైశాచికపు చేష్టలో ఆ మగపిల్లల చేత ఆ పని చేయించారు. మర్మాంగం అంతా రక్తపు మడుగు, అంత ఘోరంగా చేశారు ఆ పిల్లని.
రక్షణ పొందింది కాబట్టి ఆత్మహత్య అంటే నరకానికి పోతుందని ఆ భయంతో ఇక్కడ తలెత్తుకొని బ్రతకలేనని అమెరికా ప్రాంతానికి అటు వెళ్ళిపోయింది. స్నేహాల విషయంలో జాగ్రత్త. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత నమ్మినా ఎవడో ముంచుతారు, జాగ్రత్త. మెలకు కలిగి ఉండాల్సింది స్నేహాల విషయంలో, మెలకు కలిగి ఉండాల్సింది అప్పు చేసే విషయంలో. ఏ విషయంలో? అప్పు చేసే విషయంలో. నేను ఖచ్చితంగా ఈ అప్పు కట్టగలను, క్లియర్ చేసుకోగలను అనుకున్న ఆ డెప్త్, ఆ దమ్ము, ఆ ధైర్యం నీకుంటే, ఇంకొక దిశగా రూపాయి నాకు వచ్చుద్ది అనుకుంటే అప్పు చేయొచ్చు. నేను ₹1 అప్పు చేయడానికి భయపడతాను. నాకు లేదు అవకాశం. ఉన్న దాంట్లో సర్దుకొని నడవటం మేలని చెప్పని నేర్చుకున్నా. నా ప్రభు ఇప్పుడు అవసరం ఏంది చెప్పాయా అని చెప్పని నన్ను అడగటం మొదలుపెట్టాను. ఆయన ఏదో ఒకటి దారి చూపిస్తూ ఉన్నాడు. నా ప్రభు కృపను బట్టి ఏది తక్కువ కాకుండా ఆయన నడిపిస్తానే ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏంది రెండో విషయం? మెలకు కలిగి ఉండే విషయంలో మొట్టమొదటిగా స్నేహాల విషయంలో మెలకు కలిగి ఉండు. రెండవదిగా అప్పు చేసే విషయంలో మెలకు కలిగి ఉండు. మూడవదిగా పక్కనోడికి అడ్డం ఉండే విషయంలో మెలకు కలిగి ఉండు. సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, నీ పొరుగువాడికి పూట పడమాక అన్నాడు. పూట పడుట అంటే అడ్డం ఉండటం. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నీ పొరుగువాడు ఎవడైనా అవసరమైన వచ్చాడు అనుకో, వాడికి అడ్డం ఉండి డబ్బులు ఇమ్మాక, పూట పడమాక. ఇంకో చోటేమో ముఖ్యుడు అనుకుంటే పూట పడు అన్నాడు, అడ్డం ఉండి అన్నాడు. కానీ ఎక్కువ శాతం ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత కలుషితమైన మనస్సులు, కలుషితమైన వాతావరణం, హృదయాలు కలిగిన, వ్యక్తిత్వాలు కలిగిన ఈ ప్రజల మధ్యలో రక్షణ పొందిన వాడైనా సరే, సేవకుడైనా సరే అడ్డం ఉండొద్దు. నాకు ఇప్పుడు అవసరం, నీకెవరో తెలుసు కదా, పోయి ఒక ₹3 వడ్డీకి డబ్బులు తీసుకురాపో, నేను వెంటనే అంటారు. నిలువున నిన్ను ముంచి వదిలిపెడతారు. చెబుతున్నాగా, అటు దెబ్బతిన్న వాళ్ళు నేను చూశాను. మెలకుగా ఉండే విషయాల్లో, స్నేహాల విషయంలో మెలకు కలిగి ఉండు, అప్పు చేసే విషయంలో మెలకు కలిగి ఉండు, అడ్డం ఉండి ఏదైనా ఇచ్చే వ్యవహారాల మధ్యలో అడ్డం ఉండే విషయంలో జాగ్రత్త, మెలకు కలిగి ఉండు. ఎవడు ఎప్పుడు ఎక్కడ ముంచుతాడో తెలియదు. కుడిచిలో పడ్డ ఎలికలా కొట్టుకుంటా కూర్చోవాలి, ఆడే బయటికి రాలేవు. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించింది అప్పు అడ్డం ఉండి అప్పు డబ్బులు ఇప్పిస్తే ఇంతవరకు అది క్లియర్ కాల. ఇంకొక విషయం ఏంటంటే, ఎటుకుడు అప్పు అయింది కదా అని చెప్పని మందిర స్థలం కొంటాను అది ఇది అని చెప్పని దైవజనులు చెప్పగానే టక ఎంతో కొంచెం ఒక 50 పైచులకే, 50,000 పైచులకే అన్నా ఇదిగో నా కానుకని ఇచ్చింది. ఆడదామంటే ఉందిలేనా అంది. ఎక్కడ దాకా పోయిందో తెలుసా పరిస్థితి? అడ్డ ఉన్నవాడు ఆ డబ్బులు కట్టక, ఈ డబ్బులు అటు క్లియర్ కాక, ఆమె శరీరాన్ని ఆ వడ్డీకి ఇచ్చిన వాడికి అప్పచెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి డబ్బులుంటే ధనము మందిరానికి ఏదన్నా అప్పు చేసి మాక. ఇంకొకటి ఏంటంటే అడ్డం ఉన్నమాక, జాగ్రత్త. నేను ఒకసారి అడ్డం ఉన్నా. 2007లో కార్ డ్రైవర్గా ఉన్నప్పుడు ఒకడికి అడ్డం ఉంటే నన్ను అరవింద్ బాబు గారు, ఇప్పుడు మనకు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఆయన హాస్పిటల్ ముందే నా చొక్కా పట్టుకొని నిలబెట్టారు. అప్పుడు నోకియా సెల్లు 5022 ఆ మోడల్ అన్నమాట, 5022 అని ముద్దు సెల్ ప్రారంభంలో వచ్చింది. అది ఒక 200కు కొనుక్కున్నా హలో అంటానికని. ఆ సెల్ కూడా బీకారు. ఇక అప్పటి నుంచి బుద్ధి వచ్చింది. మొన్న మధ్య ఒక దైవజనుడు కొడుకు అడిగాడు, అన్న ఫైనాన్స్ కట్టాలి, ఇది నీకేమైనా తెలిసిన వాళ్ళు? నాకెవరు తెలియదు అన్న. నా దగ్గర ₹1 ఉంటే ₹10 ఇస్తా, లేదు నాకు ఇంకో ఎటు నుంచి వస్తుందంటే ఆ ₹1 కూడా ఇస్తా. మెలకుండా చూస్తూ ఉంటా దేవునికి వెళ్ళి. నా ప్రభు సహాయపడ్డా, నువ్వే చూసుకోయాలి. అడగను మళ్ళీ నేను ఇప్పటి వరకు నాకు తెలిసి నేను కుటుంబ బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి కావచ్చు, రక్షణలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఎవరికైనా అవసరం అంటే వాళ్ళకి ఇచ్చేసి మెలకుండా చూస్తూ ఉంటా. నా ప్రభు చిత్తం అయితే నా దగ్గరకు వస్తాయి, అన్నా ఇగో తీసుకోండి అని చెప్పని. లేదా ఇంకొక దిశగా నేను ఇక్కడ 100 ఇస్తే ఇంకో చోట ₹1000 ఇస్తాడు నా ప్రభు. ఆమెన్, హల్లెలూయా. నేను అలా పొందుకున్నాను.
కాబట్టి అనుభవ సాక్ష్యంగా చెప్తున్న ఈ విషయం. ఇంతవటికి ₹1 ఇచ్చి నేను తిరిగి ఎందుకు ఇవ్వలేదు, నువ్వు టైంకి ఇస్తాను ఈ అడిగిన డైలాగులు లేవు. ఒక కారణం, నేను అలా అడిగాను అనుకో, మందిరానికి వచ్చేవాడు బ్రేక్ అవుతుడు, ప్రభు వాళ్ళకు దూరం అవుతుడు, ఆధ్యాత్మికంగా భ్రష్టుడైపోవచ్చు. తేడా పడితే లోకంలో మన బంధం అనుబంధం అని పాట వేసుకొని తిరుగుతూ ఉండవచ్చు. కాదుకూడదు అనుకుంటే ఇంకో సంఘానికి సభ్యుడు అవ్వచ్చు. ఏది నీ రోజు ₹1 కాడ నేను నిలదీశాను అనుకో, ప్రభు వాళ్ళకు దూరం అవ్వచ్చు, ఆత్మీయ జీవితంలో పాడైపోవచ్చు, లోకంలో కలిసిపోవచ్చు, లేదంటే ఇంకో సంఘానికి సభ్యుడిగా మారచ్చు. అందుకనే 100 ఇచ్చినా ₹1000 ఇచ్చినా నేను అడగను, మౌనంగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మొదటిగా తన ఆధ్యాత్మిక జీవితం విలువైంది. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో అతను స్థిరంగా ఉండాలి. ₹1 కోసం అడుగుచుదేమని భయం కట్టేటట్టు తిరిగిచ్చి అటనే పోతుంది. అటు పోయిన వాళ్ళు ఉన్నారు, సంఘం వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళు, వీళ్ళు డబ్బులు అడుగుతారేమో అని చెప్పి. నేను అందుకే ఎవరిని అడగను ఇప్పటి వరకు, నాకు తెలిసిన అనుభవం. అడ్డం ఉండొచ్చు. ఇంకొకటి, ఆధ్యాత్మిక చురుకు కూడా ఉండాలి నీకు, మెలుకు అంటారు దాన్ని. నా ప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశించకుండా మెలుకు కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన చేసే విషయంలో మెలుకు కలిగి ఉండాలి. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మెలుకు ఉండాలి. పౌలు భక్తుడు అన్నాడు, కపట సహోదరుల వల్ల, కపట స్నేహితుల వల్ల నాకు గాయాలయ్యాయని. నిన్ను బ్లేమ్ చేస్తారు. సంఘాల్లో కూడా ఉంది జబ్బు. కాబట్టి నీ పక్కనున్న వాళ్ళు అక్క, చెల్లి, అమ్మ, అన్న, బాబాయ్, ఆంటీ అన్నా కానీ నువ్వు మురిసిపోమాక, ఉప్పొంగిపోమాక, గ్యాస్ బిళ్ళలు కనుక లోపలేస్తే గుడగుడ అన్నట్టుగా అట్టవ్వమాక, ఉబ్బి తబ్బిపోయిపోమాక, సైలెంట్గా ఉండు. మనుషులు మిమ్మల్ని పొగడటం వల్ల మీకు శ్రమ అనుంది లేఖనంలో. అమ్మాయి చాలా ప్రార్థన చేస్తుందండి, చాలా నాళ్ళు మేము గమనించలేదు, కానీ ఇంత ప్రార్థన ఎక్కడ తినగానే మనం ఎమ్మడి మునగ చెట్టు ఎక్కుతాం. ఆహా అని చెప్పని. మునగ చెట్టు ఎంత బలమైందో తెలుసా? పలుకుమని ఇరిగిపోద్ది అది, అంత పెళుసది మునగ చెట్టు. అంటే ఇరిగి కింద పడుతుందని అర్థం దానికి. మునగ చెట్టు ఎక్కిస్తున్నారంటే అదేం సేవగల కర్ర కాదరయ్యా, ఎమ్మడిని ఇరిగి పడుతుంది, జాగ్రత్త అని అర్థం. ఉబ్బి తబ్బిపోయిపోమాక నా దేవుని కృపని వదిలేసి, ప్రభు ఈ ఘనతంతా నీకని వదిలే, నువ్వు క్షేమంగా ఉంటావు, ఎక్కడో పాడైపోవు. దేవుడు కూడా నిన్ను నలపడు, యేసయ్య కూడా నలుపుతాడు. పౌలేమన్నాడు, నాకు కలిగిన విశేషమైన కృపావరాలు ప్రత్యక్షతలను బట్టి, క్రీస్తు యొక్క మర్మాల సంగతులు అన్నీ తెలిసినాయి కాబట్టే నేను అతిశయించకుండా ఉండటం మేలు అనుకున్నాను. కాకపోతే కొన్ని విషయాలు అతిశయించాల్సి వస్తుంది అన్నాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుంచి 9-10 వచనాల వరకు గమనిస్తే, నడువు నొప్పి పెట్టాడు దేవుడు నలపటం అంటారు దాన్ని. దేవుడే గనక నీకు రోగాన్ని అనుమతించాడా? దేవుడే గనక నిన్ను నలుపుతున్నాడా? నువ్వు ధన్యురాలవు, ధన్యుడు. ఆమెన్, హల్లెలూయా. అదేంది పాస్టర్ గారు, దేవుడు నలపటం, దేవుడు రోగాన్ని అనుమతించే నేను ధన్యురాలని ఎట్టవుతా, ధన్యుడిని ఎట్టవుతా అంటే అర్థమవుతుందా? నన్ను దేవుడు నన్ను నలుపుతుంటే, దేవుడే నాకు రోగాన్ని అనుమతిస్తే, ఇంకొక విషయం కూడా చెబుతా, ప్రభు చెప్తా ఉన్నాడు ఇంకో విషయం. దేవుడే గనక నష్టానికి అనుమతిస్తే, దేవుడే గనక ఉన్నదంతా బీకేస్తే, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఉన్న డబ్బు పోయినా నువ్వు ధన్యుడివే, ధన్యురాలు. ఎందుకో తెలుసా? అవన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన కావాలనుకుంటే మొత్తం తిరిగిచ్చాడు. ఇప్పుడు నీ దేహంలో ఏ పరమాణు ఎటు రివర్స్ అయితే ఏ రోగం వస్తుందో యేసయ్యకి బాగా తెలుసు. డాక్టర్లకు అంతుపట్టదు. చీకటి అంధకార శక్తుల చేత వెరిపించబడుతున్న వాడికి రోగం ఉన్నది కూడా డాక్టర్లకు అర్థం కాదు. రిపోర్ట్లన్నీ నార్మల్గానే కనపడతాయి. దేవుడు అనుమతించిన రోగానికి కూడా రోగం ఉంటుంది, ఎన్ని మాత్రలు వేసినా తగ్గదు. ఒక్కో సమయంలో రిపోర్ట్లు కూడా నార్మల్గానే ఉంటాయి, కానీ నీ లోపల రోగం ఉంటానే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అప్పు తీరుద్దామని కుదరదు. ఆయన అనుమతించాడు, అది తీరకుండా అట్టు ఉండాలని. నీ మేలుకే అన్నీ ఆయన అనుకున్న నిర్ణయ కాలంలో ఆరోగ్యం సెట్ అయిపోద్ది, ఐశ్వర్యం సెట్ అయిపోద్ది, ఆస్తులన్నీ తిరిగి నీ చేతికి వస్తాయి. కోల్పోయాను అనుకున్న డబ్బు కూడా నీ చేతికి వస్తుంది. అయ్యో అయిపోయింది కుటుంబ పరువు అనుకున్నది కూడా తిరిగి నీ నా ప్రభు ఘనతగా మారుస్తాడు. ఆమెన్, హల్లెలూయా.
నా ప్రభు ఘనతగా మారుస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయి. ఆధ్యాత్మిక మెలకు కలిగి ఉండు. ఆధ్యాత్మికలో జీవితంలో కూడా మెలకు కలిగి చురుకుగా ఉండు. చురుకుగా ఉంటే నీకు మేలే జరుగుతుంది. నిద్ర మోపుకున్నమాక. నిద్ర మోపుకున్నామంటే ఇక అంతే, వాడు వస్తాడు వేటగాడు. ఎవరోడు? సైతానుగాడు. వాడు వచ్చి ఇక కబడ్డీ 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 అని కబడ్డీ ఆడేవాళ్ళని చూశారు మీరు? నేను ఆడే చిన్నప్పుడు కబడ్డీ 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 అని చెల్లు కబడ్డీ అని ఎగిరి చనిపోతాడు వాడు. సైతానుగాడు కూడా అంతే ఎగిరి చనిపోతాడు. ఇక జాగ్రత్త. మొదటిగా ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. మూడవది మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉన్న వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు, అలాగే బలవంతులై ఉంటారు. ఈ రెండు దగ్గరగా ఉంటాయి. మెలకు కలిగిన వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు, బలవంతులై ఉంటారు. అయితే నాలుగవ మాటగా బలవంతులై ఉంటారన్నది రాసుకుందాం. మొదటిగా నిలకడ, రెండవది ప్రేమతో, దేవుని ప్రేమతో, మూడవది మెలకు కలిగి, నాలుగవది బలవంతులై ఉండటం. ఎలాంటి బలవంతులై ఉండాలి? ఇటు కూడా మెలకు ప్రార్థన నుంచి దానికి జతపక్షి వాక్యము చేతను బలవంతుడివై ఉండాలి. వాక్యము చేతను నింపబడాలి, బలవంతురాలుగా ఉండాలి. దేవుని వాక్యం ఎంత చదువుతావో అంతగా నీ హృదయంలో నింపుకోవాలి. నింపుకోవటం వల్ల వాక్యాన్ని బట్టి నువ్వు బలవంతుడివై ఉండాలి. ఈ బలవంతులై ఉండే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ అనే బలము చేత నువ్వు నింపబడాలి. బలవంతులై ఉండే దాంట్లో ఒకటి వాక్యం చేత నింపబడాలి. ఆ వాక్యం ఫలభరితంగా మారాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. రెండవదిగా మూడవదిగా ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుడిని ఆత్మ బలము చేత నువ్వు బలవంతుడిగా చూసుకోవాలి. నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఏకలింగమే కనపడుతుంది ఇక్కడ యేసు ప్రభు వారి ఎదుట. ఎవరు ఒకటే లింగం? ఇది తెలుగు భాష, మళ్ళీ శివుడు అది అనుకున్నారు, లేనిపోయింది. ఓటర్ ఐడిలో రాస్తారు స్త్రీలింగమా పురుషలింగమా అని చెప్పని ఉంటుంది. అంటే అక్కడ స్త్రీ అయితే స్త్రీ అని టిక్కు పెడతారు, పురుషుడైతే పురుషుడని టిక్కు పెడతారు. ఆ భాషలో చెబుతున్న ఈ మాట. ఏక లింగంగా అంటే ఒక స్త్రీ ఆకారంలోనే కనపడతారు, కానీ అంతరంగ పురుషుడని ఉంటుంది లేఖనంలో. అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆయన బలవంతుడిగా నువ్వు మార్చుకోవాలి నీ అంతరంగ పురుషుడిని. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ అనేవాడిని నువ్వు బలవంతుడిగా మార్చుకోవాలి. ఎలా బలవంతుడిగా మార్చుకోగలుగుతావు? మొదటిగా వాక్యం చేత నింపబడినప్పుడు వాక్యం అనే ఆహారం అందుతుంటే బలవంతుడు అవుతాడు. రెండవది పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంటే బలవంతుడు అవుతాడు. మూడవది ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన బట్టే ఆత్మ బలము పొంది బలవంతుడే ఉంటాడు. అర్థమవుతుందా? అలాగనే ఈ బలవంతుడై ఉండండి అనే ఆ జాబితాలో ఇంకొక విషయం ఏంటంటే ఆ బలవంతుని చేతులు అంటే యేసయ్య అనే బలవంతుని చేతిలో బలము గల బాణముగా నువ్వు సిద్ధపరచబడాలంటే ముందుగా చెప్పబడిన ఈ బలవంతులై ఉండండి అనే దాంట్లో ఏ వాక్యం చేత నింపబడండి, బి పరిశుద్ధాత్మ చేత నింపబడండి, సి ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన. డి అనుకుందాం. ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దీని ద్వారా ఆత్మ బలం చేత నువ్వు నింపబడతావు. ఈ దేవుని చేతిలో బలమైన సాధనంగా నువ్వు సిద్ధపరచబడాలంటే నిన్ను నువ్వు ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఏం చేయాలి? నిన్ను నువ్వు ఆయనకు అప్పచెప్పుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మాట ఉంటుంది, నీ సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటాడు. ఆయన అధికారానికి ఒప్పుకున్నావు అనుకో,
యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా బలవంతుని చేతిలో బాణంలాగా నిన్ను సిద్ధపరచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బలము చేత నిన్ను నింపుతాడు. ఏడంచెల ఆత్మ అంటారు కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2, 3, 4, 5, 6 2, 3, 4, 5 వచనాల్లో ఉంటుంది. అక్కడ 7 రకాల జ్ఞానము, 7 రకాల ఆత్మ. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది 7 ఆత్మలు అని చెప్పని. 4వ అధ్యాయం 5వ వచనంలో 7 ఆత్మలని, 7 దీపాలు. ఆ 7 దీపాల అర్థం ఏంటంటే దేవుని 7 ఆత్మలు అని. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతికి నువ్వు సరెండర్ అయిపోయావు అనుకో, ఆయనకి నీ సమస్త ప్రవర్తన మీద అధికారానికి ఒప్పుకున్నావు అనుకో, నువ్వేమన్నా చేసుకో ప్రభు, నీలో బలవంతురాలు నేను కావాలి, నువ్వేమన్నా చేసుకో ప్రభు, నీలో బలవంతుడు నేను కావాలని ఆయనకు అప్పచెప్పుకున్నావా, నా ప్రభు ఖచ్చితంగా బలవంతుడిగా చేస్తాడు. 5వదిగా విశ్వాసము. 5వదిగా విశ్వాసము. విశ్వాసము కంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడుతున్నాడు. విశ్వాసం కంటే పౌరుషం గలవారే ఉండండి. 5వదిగా పౌరుషం గలవారే ఉండండి. పౌరుషం దేంట్లో ఉండాలి? పిల్లలను గైలిస్తే ఇంట్లో నన్నెందుకు ప్రేమించు అనే కాడ పౌరుషంగా ఉంటారు. లేదనుకో దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, నన్నెందుకు ప్రేమించు అని పౌరుషం కలిగి ఉంటారు ఇంట్లో కడుపును పుట్టిన పిల్లలు. నాకెందుకు ఇలా చూస్తున్నా, నాళ్ళకెందుకు అని చెప్పి అలిగి ఒక మూల కూర్చుంటారు, పౌరుషంగా అలిగి తిండి తిప్పలు లేకుండా. ఇలాంటి పౌరుషం కాదు. ప్రియుడు కోసం ప్రియురాలు నన్ను సరిగ్గా పడుచుకోవట్లేదు నువ్వు అని చెప్పని పౌరుషంతో నీలుక్కుంటారు. ప్రియుడు నన్ను అసలు నువ్వు పడుచుకోవట్లేదమ్మా అని చెప్పని ఆయన కూడా నీలుక్కొని ఉంటాడు. ఈ పౌరుషాలు కాదు. భార్య భర్త దగ్గర నువ్వు అసలు నాతో సరిగ్గా గడపట్లేదు, నువ్వు అంతా అదొక రకంగా ఉంటున్నావు అది అని పౌరుషం చూపించి అలుగుతుంది. భర్త కూడా అట్లే ఉంటాడు. ఇది ఎప్పుడు చూసి ఇంచే నన్ను శాతగానులాగా ఆడిస్తుందని చెప్పని ఆయన నీలుక్కొని పౌరుషంగా ఉంటాడు. అత్తమామలు అంచే ఉంటారు, తల్లిదండ్రులు అంచే ఉంటారు పౌరుషంగా. కొంతమంది తోటి విశ్వాసులు కానీ దైవజనులు కూడా కొంతమంది పౌరుషంగా అంచే ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ అశాశ్వతమైన వాటి విషయంలో పౌరుషం కలిగి ఉండటం కాదు. పౌరుషం కలిగి ఉండే దానికి ఏంటంటే హితబోధ విషయంలో పౌరుషం కలిగి ఉండు, సత్యబోధ విషయంలో పౌరుషం కలిగి ఉండు, దుర్బోధనలు ఖండించే విషయంలో పౌరుషంగా నిలబడు, రోషం కలిగి నిలబడు. పౌరుషం అన్న రోషం అన్న 2 పర్యాయ పదాలే. రోషం కలిగి నిలబడు. ఎందుకు తగ్గాలని చెప్పని సత్యం నిమిత్తమే ధ్వజమునెత్తి స్తంభంగా నిలిచి పోరాడు, నిలబడు, జయ సంకీర్తన ఇచ్చు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగనే దేవుడేంటో నిరూపించడానికి పౌరుషం కలిగి ఉండు. ఆమెన్, హల్లెలూయా. నా యేసయ్య సమర్థుడు, సామర్థ్యం గలవాడు అని చెప్పని నిరూపించడానికి పౌరుషం కలిగి ఉండు. తోమా కేరళ ప్రాంతంలో వచ్చినప్పుడు సద్బ్రాహ్మణులకను తోమాకు వాదన పడ్డది. తోమ ఒకటే ఆర్డర్ వేసాడు, సాయంకాలం దాకా నైవేద్య సమయం నాకు ఉంది, ఆ సముద్రం ఒడ్డుకు పోదాం, ఇసుక తీస్తే గుంతపడుద్ది. ఏం తీస్తే ఇసుక తీస్తే గుంతపడుద్ది. అట్లాగనే సముద్రంలో నీళ్లు సూర్య నమస్కారం చేస్తారు కదా మీరు, ఆ సంధ్య వేళలో అస్తమయ వేళలో సూర్య నమస్కారం చేస్తారు కాబట్టి ఆ సూర్య నమస్కారం చేసేటప్పుడు ఆ నీళ్లు అట్ట తీస్తే అక్కడ గుంతపడాల. నేను చేస్తా నా ప్రభు కృపను బట్టి. మీరు చేసి చూపిస్తారా? ఉదయం నుంచి సాయంకాలం దాకా, సంధ్యా వేళ దాకా, అంటే సాయంకాలము 5 గంటలకు యూదుడికి దిన ప్రారంభం. ఆమెన్, హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టే దావీదు సాయంకాలం మందును, ఉదయం మందును, మధ్యాహ్నం నందును దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని రాసింది కీర్తన గ్రంథంలో. ఆ సాయంకాల నైవేద్య సమయంలో నాకు అవకాశం ఏంటి అన్నాడు. పాటలు పడ్డారు, చెప్పులు పడ్డారు, వాళ్ళల్లా కాలేదు. చివరికి తోమ ప్రార్థన చేసి నీళ్ళు అలా తీస్తే గుంతపడ్డది అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని కోసం రోషంగా ఆయన నామాన్ని ఘనతని చూపించటం కోసం, ఆయన శౌర్యాన్ని ప్రదర్శించటం కోసం ఆయన పక్షంగా నిలబడి నేను మహారోషం గలవాడనే, మహారోషం గల దాననై, నేను ఒక్కడున్నాను ప్రభు అని చెప్పడానికి
పౌరుషం కలిగి నిలబడు నా ప్రభు కోసం. ఎవడు ఏమన్నా అనుకొని నా ప్రభువే అనాథగా నిన్ను మార్చడు. దిక్కులేని దానిగా, దిక్కులేని వాడికి నిన్నేం చేయడు. నీ కుటుంబం వెలివేయబడినట్టుగా ఏం చేయడు. విచిత్రం తెలుసా, కొంతమంది కులంలో నుంచి వెళ్ళేస్తారండి అట్ట నిలబడతాను. ఒక ఊళ్ళో అట్టనే జరిగింది. దేవుని పిల్లలు నమ్ముకున్నారా, దేవుడిని నమ్ముకున్నా అని చెప్పింది తీసుకుపోయి ఊరు బయట వాళ్ళ ఖాళీ స్థలం ఒకటి ఉంటే అరే నువ్వు ఆడే ఉండరా, ఊళ్ళోకి వస్తే మాలుకూడదన్న. 3 ఆడపిల్లలు భక్తి సాధన చేస్తానే ఉండు, ఆ సమాజం రక్షించబడాలని. పెద్దమ్మాయి ఈడికి వచ్చింది, పెళ్లి సంబంధం చూస్తా ఉండి ఒకటే కండిషన్, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ముందు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకో, ఇక కట్నం లేదేం లేదని. అట్నే రక్షణ పొందిన వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకున్నారు, కాపురం మొదలు పెట్టారు. రెండో అమ్మాయికి సేమ్ అదే ప్రాసెస్, ఇల్లు కట్టుకో పెళ్లి చేసుకో. మూడో అమ్మాయికి ఇల్లు కట్టుకో పెళ్లి చేసుకో. విచిత్రం ఏందో తెలుసా, ఆ 3 దైవజనులే. ఆమెను హల్లెలూయా, నా ప్రభువుని తక్కువ చేశాడు. ఆ సమాజం మొత్తం పట్టబడింది. ఓ చిన్నది రష్యా ప్రాంతంలో, అదంతా యేసు ప్రభువుకి పూర్తిగా వ్యతిరేకం. ఒక చిన్నది మల ఏ పేరు నాన్న గందరగోళం చేశారు, కానీ నా యేసయ్య దేవుడని ఒప్పుకుంది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో గొప్ప విప్లవాత్మకమైన గొప్ప ఉద్యమాన్ని ఆ సమాజం ప్రజలందరూ చూశారు. అందరూ దొంగచాటుగా కొంగుచాటుగా అన్నటువంటి భక్తులుగా కనపడ్డారు. ఆ యవనస్తురాలు బాధించబడుతుంటే కావాలని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులంతా రండి, ఈ అమ్మాయి ఎన్ని చిత్రహింసలు పడుతుందో చూడండి అన్నాడు. ఎంతగా తెలుసా, బాగా ఎర్రగా కాలిన పెనం మీద ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. చర్మం చెట కాల్చా ఉంది. అమ్మ అంటలా యేసయ్యా అంటుంది. అయ్యమ్మ అంత కాల్చున్న యేసయ్య అంటున్నావు అని చెప్పి ఇంకా చిత్రహింసలు ఇంకా పెంచారు. కానీ నా ప్రభు కృపను బట్టి నిలబడ్డది. ఆమె చనిపోయిన తర్వాత గొప్ప విప్లవాత్మకమైన ఉద్యమం వచ్చి ఆ దేశం మొత్తం క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఆమెను హల్లెలూయా, నా ప్రభు కోసం రోషంగా నిలబడ్డాను. పౌరుషంగా నా ప్రభు కోసం నిలబడు, వాక్య నిమిత్తమై పౌరుషంగా నిలబడు, దేవుని నామ ఘనత ప్రదర్శింపబడడానికి పౌరుషంగా నిలబడు. ఒక్కడు బండ సందులోని మొరపెట్టగలవాడు ఎవడైనా ఒక్కడు ఉన్నాడేమో ఎతుకుతున్నాడు, కానీ ఒక్కడు కూడా కనపడలేదు, బాధపడుతున్నాడు దేవుడు. నువ్వొక్కడివి నిలబడగలిగితే, యవనస్తురాలా, ఓ యవనస్తుడా, పెండ్లైనటువంటి ఆడపిల్ల, పెండ్లైనటువంటి మగవాడా, ఇదిగో మధ్య వయస్కులైనా సరే, వృద్ధులైనా సరే, నువ్వొక్కడివి, ఈ మాటలు వింటున్నావు, నువ్వొక్కడివి నా ప్రభు కోసం పౌరుషంగా నిలబడితే ఆయన అనుకున్న పని జరిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిలబడే వాళ్ళు ఎవరా అని చెప్పని ఎదురు చూస్తున్నాడు ఆయన. నిలబడాలని ఉంది కానీ పాష్ గారు రకరకాల ఇరుకు ఇబ్బందులు. అంటే క్రైస్తవత్వం అంతా అంటే వ్యతిరేకమే. ఈ మధ్యకాలంలో కొంతమంది అనుకున్నారు లోకం అంతా నెలకోసారి బల్లెచ్చంటే నువ్వేంది ఆదివారం బల్లని వాదన పెడతాం. సత్యం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు లోకానికి వ్యతిరేకంగానే నిలబడి ఉంటుంది. సత్యమే ఒక రోజుకి నెగ్గు తేలేది. ఈ ముసుగులన్నీ ఒక రోజు ఊడిపోతాయి. చూస్తూ ఉండి కావాలంటే నీ కళ్ళతో నువ్వే చూస్తావు. కాబట్టి ఏమై ఉండాలా? పౌరుషం కలిగి ఉండాలి. చివరిగా విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నిటికీ ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటికీ కేంద్ర బింబం విశ్వాసం. కేంద్ర బిందువు, కేంద్రం అనేది విశ్వాసమే. ఈ విశ్వాసమే గనక నీలో లేకపోతే ఇప్పటి వరకు చెప్పుకున్న ఏవి కూడా జరగవు. అర్థమైందా? లేఖనం ఏమంటుంది? విశ్వాసం కలిగి ఉండండి. నీలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడానికే సైతాన్ గాడు వస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడు అందించిన వర్తమానం అంతటికి మూలం విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పాడు చేయడానికి రకరకాల పరిస్థితులు నీ బ్రతుకులోకి అనుమతిస్తాడు. దేవుడు అనుమతిస్తేనే వాడు వచ్చేది. ఓ పక్క దేవుడు అనుమతించకపోయినా కొంతమందిని ఇతరులు వాడుతూ ప్రయత్నం చేస్తాడు. యోబు విషయంలో దేవుడి దగ్గర ఏమడిగాడు? నువ్వు అవకాశం ఇస్తే వాడి భక్తి ఎందుకు తెలుస్తా అన్నాడు. రోగాన్ని అనుమతించినా కానీ యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. నోటి మాట చేతనైనను దేవుని దూషించినట్టుగా లెక్క రాయబడలేదు. తన జననాన్ని దూషించుకున్నాడు, తనను తను కించపరుచుకున్నాడు, కానీ భార్యను కూడా తొందరపడి నోరు జారల. మూర్ఖురాలు మాట్లాడుతున్నావు ఏందమ్మా అన్నాడు. మూర్ఖురాలా అనలా, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు ఏందమ్మా అన్నాడు.
కాబట్టి విశ్వాసము అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే విలువైంది. ఆ విశ్వాసాన్ని పాడు చేయడానికి శత విధాల సైతానికి ప్రయత్నం చేస్తాడు. సణుగులు పుట్టిస్తాడు, గొణుగులు పుట్టిస్తాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేలాగా, నీ హృదయం స్పందించేలాగా చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకెళ్ళే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకెళ్ళే చూస్తూ ఉంటే ఆయన కృప నిన్ను ఆవరించి ప్రతి పరిస్థితిలో అద్భుతమైన ఆలోచన ఇచ్చి పరిష్కారం చూపించి ఇంకొక మెట్టెక్కిస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటిది? ఏం చేయాలా? ఏమో పాస్టర్ గారు ఎంత ఏమో అర్థం కాలేదంటారా? అర్థం కాకపోతే మీకు వందనాలు, అర్థమైన మీకు వందనాలు. అర్థం కాకపోతే మళ్ళీ అనండి, యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ అనండి. నా ప్రభు చెబుతున్న మాట, మొట్టమొదటిగా నిలకడగా ఉండు, రెండవది ప్రేమ కలిగి ఉండు, మూడవది మెలకు కలిగి ఉండు, నాలుగవది బలవంతుడు